విశాఖలో వివాహేతర సంబంధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. భర్త వ్యవహారాన్ని భార్య బట్టబయలు చేసింది. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ రోడ్డెక్కింది. విశాఖ దస్పల్లా హిల్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో దగ్గరకు చేరుకున్న నక్షత్ర నేరుగా తన భర్త ఉంటున్న ఫ్లాట్ కు వెళ్ళింది. అక్కడ మరొక అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గుర్తించింది. నేరుగా ఆ అమ్మాయిపై దాడి చేసింది. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు పోలీసులు. దీంతో ఫ్లాట్ లో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? సంసారం నాశనం చేస్తే నువ్వు 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకటి కూర్చోతాను. మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నాను. ఆడదాన్ని కొట్టే సంస్కారం మనుషులు కాదు. Can you please go out? నువ్వు చూసుకుని ఓవర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. Media, please go. This is my private space and you have no permission to come. You have no permission to come. And మీకు కూడా తెలుసు, నేను కంప్లైంట్ ఫైల్ చేస్తే మీరు అందరూ ప్రాబ్లం పడతారు. ఇది ప్రైవేట్ స్పేస్ and this is my office. ఇది నా ప్రైవేట్ స్పేస్ అండి. ఎవరు చెప్పారు మీకు? పోలీస్ రాని. ఇక నక్షత్ర 2012లో మిస్ వైజాగ్ గా ఎంపికైంది. ఇక ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసింది. ఇక ఆ సమయంలో సినీ రంగంలో ఉన్న త్రిపురనేని సాయి వెంకటతేజతో పరిచయం అయింది. ఇక ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. 2013లో పెళ్ళైంది. ఇక వీరికి 7 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్నాళ్ళు బాగానే ఉన్న తేజ తర్వాత తనలోని లైంగిక వంచకు బయటకు తేవడం మొదలుపెట్టాడని నక్షత్ర ఆరోపిస్తుంది. తాను అందగాడని తనతో సెక్స్ చేసేందుకు చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారని చెబుతూ నరకయాతన చేసేవాడంటూ చెబుతుంది. ఇక ఇదే విషయంలో గొడవలు పెద్దవై కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. అయితే విడాకులు రాకుండానే వేరే యువతతో గడుపుతున్నాడంటూ నక్షత్ర దాడికి దిగింది. అయితే దీనిపై స్పందించిన భర్త త్రిపురనేని సాయి ఆమె ఆడిషన్ కోసం వచ్చిందంటూ అంటున్నాడు. తనపై భార్య నక్షత్ర చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెబుతున్నాడు. Get out of my office. Get out of my office. Come along with the policeman. Understand? No man handling. What you're doing is trying to understand. చిన్నపిల్ల జీవితంలో హాస్పిటల్ చచ్చిపోతుందనే రాలేదు. ఇలా ఒక ఆందోళన పడుకొని ఉన్నాడు మనిషాడు. నా కూతురు జీవితం నాశనం చేసాడు. పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ అవ్వా? నా కూతురు జీవితం నాశనం చేసాడు. 4 years బ్యాక్ పెట్టామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే
ఇదే దిశ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేసి కలపడానికి తెలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ ఆ తర్వాత 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసి నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి. ఏ మూవీ అండి? రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నాను. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్టర్స్ అవ్వడం కూడా రీజనబుల్. నేను నా మన నేను గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాను. షీ లవ్ మీ. నాకు జాబ్ లేదు, మా ఇంట్లో ఈ చేయను అదే ఫోర్స్ వచ్చారు. కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె మన సినిమాలు టిక్ టాక్స్ చేయు. ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరు, రోజుకో 4 డ్యాన్స్ వీడియోలు చేస్తారు. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఏమని దుబాయ్ కాంపిటీషన్స్ చేసి ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు అంటున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ ఆస్క్ మై పర్మిషన్ వెన్ యూఆర్ గోయింగ్ అబ్రాడ్? అడగాలి కదా. అట్లీస్ట్ పాస్పోర్ట్లు వీసాలు ఎలా ఇచ్చారు, ఫాదర్ సిగ్నేచర్ లేకుండా ఐడి ఉంటుంది. దాన్ని ఏం మ్యానిపులేట్, దే విల్ నాట్ రెస్పాండ్ మీ అంటే దే విల్ నాట్ రెస్పాండ్ ఫర్ యువర్ కైండ్ అండ్ సజెషన్. వాళ్ళు నాకు రెస్పాండ్ కారు. బాబు బర్త్డేకి ఫోన్ చేసినా ఫోన్ దే వోంట్ రెస్పాండ్. ఎప్పుడైనా వాళ్ళు డబ్బులు అవసరం ఫోన్ చేస్తారు, 1 లక్ష ఇస్తారు, నా దగ్గర లేదు కాబట్టి మరి ఎందుకు పెళ్లి చేసుకోండి, అప్పుడు వస్తాయి. ఈ మాట నేను 4 ఏళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదని అడుగుతాను. ఇప్పుడు కూడా నేను మమ్మల్ని కూడా అదే అడుగుతాను, వై దిస్ ఈ సిచ్యువేషన్ 4 years నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు అమ్మాయి అని అంటున్నారు, నేను అదే చెప్తాను, ఎందుకు లేదు మీడియా. నిన్న కూడా ఉంటారు, లాస్ట్ వీక్ వచ్చినా ఉంటారు, రేపు వచ్చినా ఉంటారు, నెక్స్ట్ వీక్ వచ్చినా ఉంటారు. దిస్ ఈస్ అన్ ఆఫీస్. వస్తుంటారండి, ఎవరో ఒకరు వస్తుంటారు. ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు, సినిమా కోసం వస్తారు, దీనికోసం. నేను అడుగుతుంది ఏంటంటే, నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి, ఎప్పుడు వచ్చారు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దెమ్. నేను వచ్చి గంట అవుతాను, అంటే గంట అంటే మీరు రాక గంట ముందు. నేను మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్లో ఉన్నాను, పక్కనే నా జిమ్. వెళ్తే జిమ్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, జిమ్లో ఉన్నానో లేదో తెలుస్తుంది. ఇది 3 months అయింది తీసుకుని, ఇది 3 months అయింది తీసుకుని. February 18th